శ్రీలంకతో వన్డే సిరీస్లో టీమిండియా మూడో మ్యాచ్కు రెడీ అవుతుంది. ఇప్పటికీ 2 మ్యాచెస్ కంప్లీట్ అవ్వగా ఇప్పటి వరకు టీమిండియా ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేదు. మొదటి మ్యాచ్ టై అవ్వగా రెండో మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. కాబట్టి ఇక సిరీస్ గెలిచే అవకాశమే లేదు. కానీ సిరీస్ని సమం చేసి పరువు నిలుపుకోవాలి అనుకుంటే మాత్రం మూడో మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. టీమిండియా బ్యాటింగ్లో విఫలమవుతుంది. స్టార్ ఆటగాళ్లు రాణించడం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప మిగతా ఎవరు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటం లేదు. దాని కారణంగానే గెలవాల్సిన 2 మ్యాచెస్లో కూడా టీమిండియా గెలవలేకపోయింది. కాబట్టి మూడో మ్యాచ్లో అయినా టీమిండియా బ్యాటింగ్లో సత్తా చాటి విజయాన్ని సాధిస్తే సిరీస్ని సమం చేయొచ్చు. ఇక మూడో మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, రియాన్ పరాగ్, హర్షదీప్ సింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. గత 2 మ్యాచెస్లో చేసింగ్ చేయలేకపోయిన భారత జట్టు మూడవ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ కొట్టాలని చూస్తుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఫామ్లోకి రావాల్సి ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తమ బ్యాటింగ్ సత్తాను చూపించాలి. ఈ నలుగురు గత 2 మ్యాచెస్లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందుకే టీమిండియా విజయం సాధించలేకపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన 2 మ్యాచెస్లో హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ అతను రాణించినప్పటికీ మిగతా ఆటగాళ్లు జట్టుకు సహకరించడం లేదు. కాబట్టి కీలకమైన మూడో మ్యాచ్ అయినా ఈ నలుగురు ఆటగాళ్లు ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి. లేకపోతే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా మూడో మ్యాచ్లో ఎలాంటి బ్యాటింగ్ చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో కొన్ని మార్పులు చేసే అవకాశము ఉంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్, అలాగే శివన్ దుబే స్థానంలో రియాన్ పరాగ్ వచ్చే అవకాశం ఉంది. సిరీస్ డిసైడర్ మ్యాచ్లో స్టార్ వికెట్ కీపర్ మరియు బ్యాటర్ రిషబ్ పంత్ బరిలోకి దింపాలని రోహిత్ గంభీర్ నిర్ణయించుకున్నారట. పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, బౌలర్స్ ఎవరు లాంటి విషయాలను పట్టించుకోకుండా క్రీజ్లోకి వచ్చింది. తడువు, వెరైటీ షాట్లు, భారీ సిక్సర్లతో విరుచుకుపడే పంత్ అవసరం టీంకు ఉందని కెప్టెన్ కోచ్ భావిస్తున్నారట. లంక స్పిన్ వ్యూహాన్ని ఛేదించాలంటే పంత్ లాంటి టీంలో ఉండాల్సిందేనని అనుకుంటున్నారట. మిడిల్ ఓవర్స్లో ఇన్నింగ్స్ను నిలబెట్టాలన్నా, ఆపోజిషన్ బౌలర్స్ను నిలదొక్కుకోకుండా చూడాలన్నా అతడి వల్లే సాధ్యమని డిసైడ్ అయ్యారట. మరి మూడో మ్యాచ్లో ఇండియా విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.